సప్తవర్ణాల సమ్మేళనం హోళీ. మిఠాయిల్లో రారాజు మన ఆలి. అకేషన్ ఏదైనా ఆలి మిఠాయిలతోనే. సో ప్రస్తుతం నేను నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నాను అనమాట. రాజలక్ష్మి గారి గురించి మీ అందరికి చెప్పనక్కర్లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో పొదుపు లక్ష్మి అనే ఒక పేరు తెచ్చుకున్నారు. ఆ పొదుపు సంఘం వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా అవేర్నెస్ వచ్చిందండి. ఈ రోజు మహిళ అనే అన్నిట్లోనూ ముందంజ. మాకు అసలు ఈ ఆలోచన మాలో రేకెత్తించి ఇది జనంలోకి పోయి వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్ వచ్చేటట్టు చేసింది రాజుగారండి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జనార్దన్ రెడ్డి గారిని చాలా పొగిడారు. సైబర్ టవర్స్ పునాది చేసింది ఎవరండి? ఎన్ జనార్దన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, వర్గీయ ముఖ్యమంత్రి. ఇది ఫ్యాక్ట్. అది చెప్పుకోవడంలో ఎప్పుడు మీరు ఫెయిల్ అయ్యారు కదా? మేము ఫెయిల్ అయ్యాం. మేము చేసాము అనే మాట మా నోటి గుండా రాలేదు. అది మేము చెప్పుకోకూడదు కూడా. చెప్తేనే కదా తెలుసుకునేది. చరిత్ర ఎవరికి తెలుస్తుందమ్మా? ఎంతో మందికి రాజకీయ ప్రవేశాన్ని కల్పించింది జనార్దన్ రెడ్డి గారు. నిన్ను తెచ్చింది నేనే కదా అనే మాట మా నోటి గుండా రాలేదు. కానీ అంత ఎంకరేజ్ చేసిన రాజశేఖర రెడ్డి గారు 2009 ఎలక్షన్స్లో నేదురుమల్లి రాజలక్ష్మి గారు ఓడిపోవడంలో క్రియాశీలక పాత్ర పోషించారనే మాట వాస్తవమా? నేను నమ్మనండి దాన్ని. నేను నమ్మను. చంద్రబాబు గారిని మీరు దగ్గర నుంచి చూసిన రోజులు అవన్నీ మీకు సంబంధించిన నాయకుడే కాబట్టి ఆయన గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారు తీసుకున్న డిసిషన్స్ కానీ అది అందరికీ జగమెరిగిన సత్యం. అది ఒకరు చెప్పాల్సిన పని లేదు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారు జనార్దన్ రెడ్డి గారు ప్రియ శిష్యుడు. ఆయన్ని రాజకీయాల్లోకి తెచ్చింది జనార్దన్ రెడ్డి గారే. ఒక స్టేట్ ముందుకు తీసుకెళ్లటంలో జనార్దన్ రెడ్డి గారు తీసుకున్న కొన్ని డిసిషన్స్ చెప్పాలంటే గొప్పవని చెప్పొచ్చు. అలాంటి గొప్ప వ్యక్తిని కూడా చంపేయాలి అన్న ఒక టార్గెట్ మావోయిస్టులు చేశారు. రిమోట్ కంట్రోల్ కారు పేల్చాలని చూశారు కదా. మేమిద్దరము ప్లస్ మా సెక్యూరిటీ ఆఫీసర్ ముగ్గురం ఉన్నాము. వెళ్తూ ఉంటే ఉన్నట్టుండి ఒక సౌండ్ వచ్చేసింది. నెల్లూరు నుంచి మా అభిమాని కార్ తీసుకొని వచ్చి అతను వెంకటగిరి నుంచి ఒక ఫ్రెండ్ని ఎక్కించుకొని తాను డ్రైవరు. ఆ ముగ్గురు సెక్యూరిటీకి ముందు సెక్యూరిటీ కారు వచ్చి తర్వాత వాళ్ళు రావాలి. వాళ్ళు క్రాస్ చేసుకొని మా వెనక్కి వచ్చేసారు. ఆ కారు బ్లాస్ట్ అయింది. చనిపోవడం అంటే అట్ట ఇట్ట కాదండి, భయంకరమైనటువంటి సావు పాపం. అది బాడీ కూడా గుర్తుపట్టలేనిలాగా పీసెస్ ఎగిరి చెట్ల మీద, రోడ్ల మీద ఎక్కడెక్కడో పడ్డాయి. జస్ట్ మా వెనక్ కార్ కంప్లీట్ బ్లాస్ట్ అయింది. లేదంటే మా కార్ అవ్వాలి. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నేను నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నాను అనమాట. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అంటే ఈ తరానికి కూడా ఎందుకు తెలుసు అంటే ఆయన తీసుకున్న డిసిషన్స్ అలాంటివి అనమాట. అండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎన్నో పర్యాయాలు మంత్రిగా చేశారు. అండ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసి తీసుకున్న డిసిషన్స్ చాలామంది యువతని కాదు ఎంతోమందికి ఈరోజు అన్నం తింటున్నాం అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఆయన చెప్పుకోవచ్చు. ఎందుకంటే సైబర్ టవర్స్ ఏదైతే చెప్పుకుంటున్నామో దానికి ఆద్యుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఫస్ట్ ఆయనే శిలాపలకం పూజ చేసి అండ్ స్టోన్ వేసిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. అంత గొప్ప వ్యక్తి ఆ రోజు తీసుకున్న డిసిషన్ వల్ల ఈరోజు ఎంత సాఫ్ట్వేర్ వచ్చింది, ఇంత పెద్ద ఐటీ హబ్ అని చెప్పుకునే మన హైదరాబాద్గా మారింది అంటే గొప్ప పుణ్యాత్ముడు ఆయన. సో ఆయనకు ఒక్కసారి ఎక్కడున్నా కానీ ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మనందరం కూడా. బట్ ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ కుటుంబాన్ని ఇప్పటికీ మర్చిపోలేని వాళ్ళు చాలామంది మెసేజ్లు చేశారు. నేదురుమల్లి రాజలక్ష్మి గారితో ఒక్కసారి ఇంటర్వ్యూ చేయండి, మేడం ఏం చేస్తున్నారో, వాళ్ళ కుటుంబ విశేషాలు తెలుసుకోవాలని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నామని చెప్పారు. కాబట్టి
రాజలక్ష్మి గారి గురించి మీ అందరికీ చెప్పనక్కర్లేదు. 99లో ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు, 2004లో ఎమ్మెల్యేగా చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించి పొదుపు లక్ష్మి అనే ఒక పేరు తెచ్చుకున్నారు. ఇంకా ఎందుకు ఆలస్యం, రాజలక్ష్మి గారితో మాట్లాడి ఆనాటి విశేషాలు చాలా చాలా తెలుసుకుందాం. రాజలక్ష్మి గారు నమస్తే. నమస్తే అండి. అమ్మా చాలా హ్యాపీగా ఉందమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఇలా చూడటం, ఎందుకంటే ఇలా చూడటం ఇన్ ద సెన్స్ ఇంత హ్యాపీగా ఇంత హెల్దీగా నవ్వుతూ రాజలక్ష్మి గారు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికి అలానే ఉన్నారు. చాలామంది రాజకీయాల నుంచి రిటైర్డ్ అయిపోయిన తర్వాత కొంచెం వృద్ధాపం కనపడిపోద్ది. అంటే అప్పుడు బాగా పొగిడి మన అప్పుడు ఎలా ఉంటాం, బట్ రాజకీయాల నుంచి విరమించుకున్న తర్వాత డెఫినెట్గా ఎవరికైనా కానీ ఒక తెలియని ఒక బాధ ఇవన్నీ ఉంటాయి. కానీ మీరు యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉన్నారమ్మా. హ్యాపీగా పచ్చని చెట్ల మధ్య అండ్ పొలాల్లో ఉన్నట్టే ఉంది హైదరాబాద్లో మీ ఇల్లు చూస్తుంటే. ఒకసారి హోమ్ టూర్ చూసిన వాళ్ళందరికీ అర్థమైపోయింది. ఏం చెప్తారు? దాదాపు 50 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక గొప్ప కుటుంబం నేదురుమల్లి కుటుంబం. ఆనాటి హేమీలను కూడా తట్టుకొని ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి రాజకీయాలలో అంచెలంచెలుగా ఎదుక్కుంటూ ముఖ్యమంత్రి దాకా వచ్చారు జనార్దన్ రెడ్డి గారు. ఏం చెప్తారు మీ ఫ్యామిలీ లెగసీ గురించి? ఫ్యామిలీని గురించి చెప్పాలంటే మాది ఎప్పుడు కూడా మా గాడ్ ఫాదర్ ఉండి ఎదిగిన వాళ్ళం కాదండి రాజకీయాల్లో. కంప్లీట్గా రాజకీయానికి ఎంతో దూరంగా ఉన్నటువంటి కుటుంబం మాది. కేవలం సర్వీస్ ఓరియంటెడ్ అనేది అలాగా 1935లో మా మామగారు బాలకృష్ణారెడ్డి గారు ఒక చిన్న ఒక అనాథ విద్యార్థితో రాత్రి స్కూళ్ళు అనేది నడుపుకోవడం మొదలుపెట్టారు. అది చిన్న పల్లెటూరు, మాది కూడా చిన్న ఫ్యామిలీ. అక్కడి నుంచి ఎందుకు ఈ విధంగా వచ్చారు? ఆయన ఏమన్నా బాగా చదువుకున్నారనంటే ఆయన చదివింది 5వ క్లాసే. ఓకే. మా మామగారు చదివింది 5వ క్లాస్. కానీ ఒక స్కూలు స్టార్ట్ చేయాలి, పిల్లలకి చదువు చెప్పాలి, వాళ్ళకి ఆకలి తీర్చాలి అనేటటువంటి ఆలోచన ఆయనలో ఎలా పుట్టింది అంటే, ఏదైనా కూర్చోబెట్టి వీళ్ళకి ఏదైనా ఒక విద్య ఇది ఇస్తే వీళ్ళు ఎదుగుతారు అనేటువంటి ఆలోచనతో ఒక్క స్టూడెంట్తో చిన్న గుడ్డవత్తి, ఒక సీసాలో గుడ్డవత్తి వేసి దానిలో నూనె పోసి వెలిగించి అక్కడ ఒక్క పిల్లవాడికి చదువు చెప్పడం ప్రారంభించారు 1935లో. అది ఒక వారం రోజులు అయ్యేటప్పటికి ఒక 4-5 పిల్లలైతే వచ్చారు. కానీ తర్వాత ఒక 10 రోజుల తర్వాత మానేశారు. ఎందుకు రావడం లేదు? కారణం ఏంటంటే ఆకలికి చదువు అయితే చెప్తున్నాను కానీ ఆకలి తీర్చలేకపోతున్నాను అనే ఆలోచనతో వారకుండాననేది ఒకటి ప్రారంభించి, బహుశా ఆ రోజుల్లో అందరికీ తెలుసండి వారకుండ అంటే, ఈ రోజుల్లో ఎవరికి కూడా తెలీదు. ప్రతి ఇంట్లో ఒక చిన్న కుండ పెట్టి బియ్యం నీళ్ళల్లో వేసి ఎసుట్లో వేసేటప్పుడు ముందు పిడికిలతో కొద్దిగా తీసి ఆ కుండలో వేసేవాళ్ళు గృహిణులు. అవి వారానికి ఒక రోజు కలెక్ట్ చేసి వాటితో అన్నం చేసి ఆ పిల్లలకు పెట్టి ఒకవైపు చదువు ఒకవైపు ఆకలి తీర్చడం అనేది స్టార్ట్ చేసిన వ్యక్తి మా మామగారు. మా ఇంట్లో ఇప్పటికీ చేస్తారమ్మా. అన్నం వండేటప్పుడు ఒక పిడికిలు తీసి పిడికిడు బియ్యం ఎవ్రీ సాటర్డే భోజనం చేసి అనాథలకి. చాలా మందికి ఈ రోజుల్లో తెలియదండి అసలు వారకుండా అంటే ఏంటో తెలీదు, బియ్యం పెట్టడం అంటే ఏంటో తెలీదు. ఇప్పటి ఫ్యాషన్ చెప్పాలని అంటే చాలా మంది నాకు తెలిసినటువంటి వ్యక్తులు, నిజంగా మీరు కిచెన్లోకి పోతారా, నిజంగా మీరు వంట చేస్తారా అంటే, వంట అనేది అసలు మన దినచర్యలో ఒక భాగం. మనిషి శరీరానికి ఒక వ్యాయామం, ఎక్సర్సైజ్. ఈరోజు మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎన్నో రకరకాలు డబ్బు ఖర్చు పెట్టి మనం చేస్తూ ఉన్నాం. జిమ్ముల్లో చేస్తున్నాం, ఇంకో దగ్గర పోతున్నాము, అది చేస్తున్నాం, ఇది. కానీ మనకి ఇంట్లోనే ఉంది మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం అనేది. అందులో నేను అటు పుట్టిల్లు కానివ్వండి, ఇటు మెట్టినిల్లు కానివ్వండి, రెండు కూడా రైతు కుటుంబం నుంచే వచ్చాను. అందువల్ల నాకు వ్యవసాయం అంటే ఏంటి, వ్యవసాయంలో ఉండే మెలకువలు ఏంటి, ఏం చేయాలి అనేది ఆ ఇంట్రెస్ట్ అనేది నాకు మొదటి నుంచి ఉంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు కూడా రాజకీయాలు ఉన్నంత వరకు రాజకీయాల్లో ఉన్నాను, కానీ వదిలేసిన తర్వాత కంప్లీట్గా వదిలేశాను. ఓకే. ఈ రోజు రాజకీయ వాసన కూడా నేను పట్టించుకోవడం లేదు, దాని గురించి నేను మాట్లాడడం. బాగున్నారు కదా రాజకీయాల్లో, పట్టించుకోరా?
ఆయన వరకు నా సలహా అడిగితే నా సహాయం కావాలని అంటే పోయి హెల్ప్ చేస్తాను అంతే, ఓకే. మళ్ళీ వచ్చేస్తాను. గత ఎలక్షన్లో కూడా నేను వెళ్ళాను. ఎందుకంటే నేను పరిచయం అయినటువంటి నియోజకవర్గం కాబట్టి ఆ పెద్దవాళ్ళందరినీ కలిసేదానికనో వాళ్ళ సహాయాన్ని కోరేదానికనో వెళ్ళాను. కానీ అంతే, అక్కడి వరకు పరిమితం. మళ్ళీ నాకు రాజకీయ వాసన అని పట్టించుకోవడం లేదు. మరి ఏంటి మీ కాలక్షేపం ఎలా ఉంటుంది, ఏం చేస్తారు, ఇంట్లో కూర్చొని ఒంటరిగానే ఉన్నాను అని అంటున్నారు కదా అని అంటే, నేను ఇప్పుడు ఖాళీగా మాత్రం ఉన్నానండి. నాకు మొదటి నుంచి కూరగాయలు పెంచడం అన్నా, కిచెన్ గార్డెన్ అన్నా, చెట్లు పెంచడం అన్నా నాకు చాలా ఇంట్రెస్ట్. ఓకే. అవన్నీ కూడా సొంతంగా పెంచి అవి కోసి 10 మందికి పంచి వాళ్ళు ఇవి చాలా బాగున్నాయి అని సంతృప్తిగా వాళ్ళు వండుకొని తిని ఆ మాట నాకు చెప్పినప్పుడు నాకు వచ్చేటటువంటి తృప్తి అనేది అది ఎంత పెట్టి కొనుక్కుంటే వచ్చేది కాదు. అందువల్ల నేను ఈ రోజు కూడా నా చెట్లు, నేను, నా ఆరోగ్యం, నా వంట అన్నీ కూడా నేను సొంతంగానే చేసుకుంటూ పోతాను. చాలా మందికి అనుమానాలు వస్తాయి, నిజంగా చేస్తావా, నువ్వు నిజంగా కిచెన్లోకి వెళ్తావా, నువ్వు వంట చేస్తావా అని. ఎందుకు అటువంటి ఆ రోజుల్లో ఉన్న రాజకీయ నాయకులు యాక్టివ్గా ఉన్నప్పటికి కూడా ఒక గంటన్నర కేటాయించేవాళ్ళు. అదేంటి, రాజశేఖర రెడ్డి గారు అంత బిజీగా ఉన్నప్పుడు విజయం గారు ఎప్పుడు వంటింట్లోనే ఉండేవాళ్ళంట. వచ్చిన వాళ్ళకి వండి పెట్టడము ఇవే పనులంట. అవన్నీ ఆ రోజుల్లో ఉంది. ఇప్పుడు కొత్త మీరు చెప్పిన ఆ రోజుల్లో కూడా ఒక మంత్రిగా నేను నా విధులు నిర్వహిస్తూ కూడా ఇంట్లో నా పిల్లల్ని, నా భర్తని నేను నెగ్లెక్ట్ చేయకుండా వంట చేసి పెట్టి వెళ్ళేదానండి 8:30 హౌస్కి. ఆ రోజుల్లో కూడా చేశాను, ఈ రోజు చేస్తున్నాను. నా రహస్యం ఏంటి, మీరు యాక్టివ్గా ఉన్నారే, ఇంకా రావచ్చు కదా, ఎందుకు రిటైర్ అయినారు అంటే నా రహస్యం అంతా నా చేతుల్లోనే ఉందండి. చెట్లు, నా పని, నా వర్క్, లేజీగా కూర్చోవడం అనేది కానీ టైంని వృధాగా ఖర్చు పెట్టడం అనేది చేయను. ఓకే. ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మీ టైంలో ఉన్న లేడీ పొలిటీషియన్స్కి, ముఖ్యంగా మీరు కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి అమ్మ కావచ్చు, గీతారెడ్డి గారు కావచ్చు, సునీతా లక్ష్మారెడ్డి గారు కావచ్చు, గల్లా అరుణకుమారి గారు కావచ్చు, ఎందుకంటే ఇప్పటికి మాకు ఈ జనరేషన్ కూడా మీ పేర్లు గుర్తున్నాయి అంటే మీరు తీసుకున్న డిసిషన్స్ కావచ్చు, మీరు వాడే పదజాలం కావచ్చు, ముఖ్యంగా పక్క వాళ్ళని నొప్పించకుండా వాడే భాష, ఎదుటివారి మీద మనం చూపించే అంటే ప్రేమ, కోపం ఉండదు, యాటిట్యూడ్, ఈగో ఇప్పుడు వచ్చేసాయి కొత్తగా రాజకీయాల్లో. కానీ ఇప్పుడు చూస్తున్న రాజకీయాలు చూస్తున్నప్పుడు, టీవీలో చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంటుందమ్మా అంటే అంత హుందాగా ఉండాలని మీ అందరూ అనుకుంటారమ్మా కూర్చున్నప్పుడు? తప్పకుండానండి, తప్పకుండా అనుకుంటాం. ఎదుటి వ్యక్తి మనల్ని గౌరవించాలి అని అనుకున్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన మాట ఎలా ఉండాలి, మన పలుకు ఎలా ఉండాలి అనేది తప్పకుండా ఆలోచించాలి. ఆ రోజుల్లో చాలా వరకు మేమందరం కూడా అందరం కలిసి ఒకటిగా ఉండడం అనేది, మాట్లాడుకోవడం అనేది, హౌస్లో ఎలా బిహేవ్ చేయాలి అనేది మాలో ఉండేది. ఓకే. అంటే మా నంబరే తక్కువ ఉండేది కాబట్టి మేమందరం ఒకటిగా ఉండి మంచి ఆలోచన చేసేవాళ్ళం. తర్వాత రాజకీయాలు అంటే మేమెంత గౌరవంగా మసులుకుంటున్నామో మాకు వచ్చే గౌరవం కూడా హౌస్ నుంచి, ప్రతిపక్షాల నుంచి కూడా చక్కటి మా కోఆపరేషన్ కానీ, వాళ్ళు మమ్మల్ని గౌరవించడం కానీ, మాతో మాట్లాడడం కానీ అవన్నీ కూడా గౌరవంగా ఉండేది. అంతేనండి, కాలం మారుతూ ఉంది, రాజకీయాలు మారుతూ ఉన్నాయి, ప్రవర్తన మారుతూ ఉంది, భాష మారుతూ ఉంది, మాట మారుతూ ఉంది. ఈ మార్పు అనేది ఏంటంటే కొంచెం చులకన భావము ఎక్కువ అవుతుందేమో అనే ఆలోచన అయితే మాలాంటి సీనియర్లకు వస్తూ ఉంది. ఓకే, ఇది మారితే బాగుంటుంది, ఎందుకు ఇంత నోరు ఎందుకు లూజ్గా మాట్లాడాలి, కొంచెం జాగ్రత్తగా మాట్లాడవచ్చు కదా, జనంలోకి వెళ్తుంది కదా మన వాయిస్, జనం ఎందుకు మనల్ని ఎలక్ట్ చేసి పంపించినారు, వాళ్ళ వాయిస్ మనం వినిపించేదానికి ఇక్కడికి పంపించారు. దాని వరకు మనం న్యాయం చేస్తున్నామా లేదా అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే మనం చేసేది కరెక్ట్ అవునా కాదా అనేది తెలుస్తుంది. ఓకే. అందువల్ల పేపర్ చూసినా, వార్తలు విన్నా, ఏదైనా చేసినప్పుడు ఇది లేకుండా ఉంటే బాగుండేమో, ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుండేదేమో, లేదు మన గౌరవాన్ని మనం కాపాడుకుంటూ మాట్లాడితే బాగుంటుందేమో అనే ఫీలింగ్ మాకు ఇప్పుడు వస్తుంది. చెప్పాలంటే చాలామంది సీనియర్ రాజకీయ నాయకురాలు అందరూ కూడా ఆ గౌరవం హుందాగా లేదు, మనకు వద్దు అనుకొని విరమించుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు చెప్పాలంటే.
ఎందుకు అవసరమా, మంచి మంచి పదవులు అధిరోహించాము, చేసాము. మంచి లీడర్స్ దగ్గర వర్క్ చేసాము, మంచి సీఎంల దగ్గర పనిచేసాము, ఇప్పుడు పనిచేసి వీళ్ళ చేత అనిపించుకోవటం, అంటే మనకు అంటే కొడుకుల వయసు ఉంటుంది, అలాంటి వాళ్ళ చేత, కూతుర్ల వయసు ఉంటుంది వాళ్ళ చేత. అంతేకాదులేండి, కొత్త తరానికి కూడా అవకాశం ఇవ్వాలి కదా. మనమే కూర్చొని ఉంటే ఇంక వాళ్ళు వచ్చేది ఎప్పుడు వస్తారు? ఇప్పుడు అధికారులు ఒక ఉద్యోగం చేసే అధికారులకి ఒక రిటైర్మెంట్ ఏజ్ అనేది పెట్టారు, కానీ రాజకీయ నాయకుడికి రిటైర్మెంట్ ఏజ్ లేదు. కానీ కొత్త తరానికి కూడా అవకాశం ఇవ్వాలి, వాళ్ళు కూడా వాళ్ళ నడవడికి ఎలా ఉంటుందో చూడాలి, సలహా కూడా ఇవ్వాలి. కానీ సలహాను కూడా పట్టించుకునే వాళ్ళు లేరు ఈ కాలంలో అనేది కూడా అనిపిస్తూ ఉంటుంది మాకు. అవును. ఎవరు మీతో స్నేహపూర్వకంగా బాగా ఉండేది అప్పుడు? అంటే మా టర్మ్లో అందరం చాలా బాగుండేవాళ్ళం అండి. హౌస్లో కానీ హౌస్ బయట కానీ ఎక్కడైనా కూడా అందరం కూడా చాలా మంచిగా, చాలా బాగా మంచి సలహాలు ఇచ్చుకుంటూ, మంచి ఏదైనా సూచన అనేది కానీ, హౌస్లో ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవడం అనేది కానీ అన్నీ కూడా చాలా బాగుండేది. ఫ్రెండ్లీగా ఒకళ్ళంటే ఫ్రెండ్లీగా అందరూ ఫ్రెండ్లీ టచ్లో ఉండేవాళ్ళు. అందరూ గల్లాదుగా టచ్లో ఉంటారా? అందరూ టచ్లో ఉంటారు. అందరం అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము, మాట్లాడుకుంటూ ఉంటాము ఫోన్లో. ఎక్కడో ఒక దగ్గర చిన్న, మాకేమి కిట్టి పార్టీలని కాదు కానీ ఎప్పుడైనా ఒకసారి కలుసుకునేది అయితే. మీకు రీయూనియన్ ఉంటుంది అప్పుడప్పుడు? మీ ఇంట్లోనే పెట్టుకోవచ్చు శుభ్రంగా. అదే చెప్తాను కూడా, నా చేతి వంటతో మీకు భోజనం పెడతాను, ఇంటికి రండి అని చెప్తాను. వావ్, సూపర్. బట్ అమ్మా, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటో ఏమని చెప్తారు, ముఖ్యంగా మహిళా నాయకులు? ఎందుకంటే వినాలని నాకు ఎక్కువ ఉంది. ఆయన ఇచ్చే గౌరవం, ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండేది అని చెప్తుంటారు అందరూ. ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళండి, గౌరవించేవాళ్ళు. ముందు ఒక మాట చెప్పాలంటే కూడా మేము సొంతంగా మా అన్న దగ్గరికి పోతున్నాము అనే ఫీలింగ్తో పోయి చెప్పగలిగిన చనువు ఉండేది ఆ రోజుల్లో. ఓకే. ఆయన కూడా స్వీకరించేవాళ్ళు. మేము ఏదైనా చెప్తే అది జరుగుతుందా లేదా అనేది వేరే విషయం, కానీ చెప్పేది మాత్రం వినేదానికి టైం ఇచ్చేవాళ్ళు. ఓకే. అందువల్ల ఏంటంటే మాకు కూడా ఏదైనా కలిసి మాట్లాడాలా అనేటువంటి ఆలోచన ఉండేది. మమ్మల్ని అందరూ బాగా ప్రోత్సహించారండి ఆ రోజుల్లో. మాకు ఇవ్వాల్సిన గౌరవం దక్కింది, మాకు ప్రోత్సాహం వచ్చింది. మేము రాజకీయాల్లో మనం ఈ సమయాన్ని మనకి ప్రజలు ఇచ్చిన దానికి మనం న్యాయం చేస్తున్నాము అనేటటువంటి ఆలోచన కూడా మాకు వచ్చింది. ఓకే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు మీ వారు ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. ఎక్స్పెక్ట్ చేశారా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఏదైనా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఎనవలప్ కవర్లో ఎవరి పేరు వస్తుందో కూడా తెలియదు చివరిదాకా. అది ఇప్పటికి కూడా చూస్తూనే ఉన్నాం. మొన్న కూడా ఎలక్షన్స్ అప్పుడు రేవంత్ రెడ్డి గారి పేరు 8 days 9 days తర్వాత అనౌన్స్ చేశారు. బట్ మీ వారి రియాక్షన్ ఏంటి, మీ రియాక్షన్ ఏంటి ముఖ్యమంత్రి అని అనౌన్స్ చేయగానే? ఆ రోజుల్లో రియాక్షన్ చెప్పగలిగినంత పరిపక్వత నాకు లేదండి రాజకీయాల్లో. ఆయనతో కూడా వెళ్ళి కావాల్సినటువంటి సహాయం చేసేదాన్నే, కానీ ఎలక్షన్లో అంతా ఒకవైపు నేను చూసుకుంటే ఒకవైపు ఆయన చూసుకుంటే అలా తనకు టైం లేని దగ్గర అంతా కూడా నేను కవర్ చేస్తూ ఉంటే అది చేసేదానే, కానీ అంత పరిపక్వత నేను సలహా ఇచ్చాను లేకపోతే ఎలా ఫీల్ అయ్యాను ఆ రోజుల్లో నాకు లేదండి. యాక్టివ్ పాలిటిక్స్ లో నేను లేను. తెర వెనకున్నాను కానీ తెర ముందుకు రాలేదు. తెర వెనకున్న వాళ్ళకి అంత తెలుసు అంటారు. కానీ అప్పుడు హేమాహేమీలు ఉన్నారు కదా జనార్దన్ రెడ్డి గారి పీరియడ్లో. కేవలం ఆ మత కల్లోలాల వల్లే మరి జనార్దన్ రెడ్డి గారు దిగాల్సి వచ్చిందా, లేకపోతే వేరే వేరే కారణాలు కూడా ఉన్నాయి అమ్మ? ఈ కారణాలు ఉన్నాయో నాకైతే సరిగ్గా తెలియదండి. ఆ రోజుల్లో ఏం జరిగిందో కూడా తెలియదు, తెలుసుకునేటటువంటి అవకాశం నాకు లేదు. అంటే అంత పరిపక్వత లేదు నాకు రాజకీయాన్ని గురించి. ఆ రోజుల్లో ఏం జరిగింది, ఎవరు ఎలా ఉన్నారు, ఎవరి రియాక్షన్ ఏంటి, ఎవరు ముందుకు వస్తే ఎవరు వెనక్కి లాగుతారు అనేది అవన్నీ నాకు తెలీదు. ఎక్కడైనా కూడా నా అవసరం ఉంది ఒక నియోజకవర్గంలోనంటే అక్కడ వరకు వెళ్ళి నేను చక్క పెట్టుకొని వచ్చానే, కానీ రాజకీయాల్లోకి మాట కూడా మేమిద్దరం కలిసి రాజకీయాన్ని గురించి మాట్లాడింది లేదు. ఓకే. అప్పుడంతా నేను తెర వెనకే ఉన్నాను. ఎలా అంటే టఫెస్ట్ సిచ్యువేషన్స్ అని చెప్పొచ్చా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, లేకపోతే అవలీలగా నేను ఏదైనా చేయగలను, ముందుకు తీసుకెళ్ళగలను క్యాడర్ని? ఏది అవలీలగా రాదండి ఎవరికైనా కూడా. ఒక అవకాశం రావాలి, ఒక కష్టపడాలి,
గుర్తింపు రావాలి, Hmm. అది జనంలో నుంచి ముందు రావాలి, జనం వచ్చిన తర్వాత నాయకుడిగా మా గుర్తింపు రావాలి, ఆ తర్వాత అధిష్టానం మెచ్చాలి. Hmm. ఇవన్నీ అయిన తర్వాతనే వస్తుంది ఏదైనా కూడా. ఓకే. అందువల్ల కింది స్థాయి నుంచి కష్టపడి ఎదిగిన వ్యక్తే కానీ జనార్దన్ రెడ్డి గారు అయాచితంగా మాత్రం ఏ పదవులు ఆయనకి రాలేదు. ఓకే. కానీ అప్పుడు అందరు మనసు అయితే దోచుకున్నారు. ఆయన మనసు ముఖ్యమంత్రి అయిన దోచుకున్నారు. తర్వాత కేవలం మనసు దోచుకోవడం కాదు, ఈ రోజు చెప్పాలి అంటే ఇప్పుడుండే రాజకీయ నాయకుల్లో కానివ్వండి, లేదు మాజీలా ఉన్నవాళ్ళ వీళ్ళందరిలో కూడా ఎంతో మందికి రాజకీయ ప్రవేశాన్ని కల్పించింది జనార్దన్ రెడ్డి గారు. ఓకే. అది నేను ఈ రోజు కూడా నాకు అంత పరిపక్వత లేని రోజుల్లో కూడా ఎవరెవరికి ఎక్కడ ఏ జిల్లా ఏ వ్యక్తి ఈయన ద్వారా లబ్ధి పొందినారు అనేది చెప్పగలిగినటువంటి శక్తి ఆ రోజు కూడా ఉండింది నాకు. ఓకే. కానీ ఎప్పుడు చెప్పుకోలే, ఎప్పుడు చెప్పుకోలేదు. నిన్ను తెచ్చింది నేనే కదా అనే మాట మా నోటి గుండా రాలేదు. ఓకే. చేశాము అంతే, ఫినిష్. దాని గురించి మళ్ళీ పదే పదే నీకు నేనే కదా చేశాను, నీకు సహాయం పడింది నేనే కదా, నిన్ను రాజకీయాల్లోకి తెచ్చింది నేనే కదా అనే మాట మా నోటి గుండా ఎక్కడ జనంలోకి వెళ్ళలేదు. ఓకే. కానీ మాకు తెలుసు ఎవరెవరికి ఒక రాజకీయ ప్రవేశాన్ని ఇచ్చాము అనేది, ఎంట్రీ, అది మాత్రం నాకు తెలుసు. సో ఇప్పుడు వాళ్ళు ఆ కృతజ్ఞత భావంతో ఉంటారా, లేకపోతే అది అది వాళ్ళకే వదిలేయాలి. దాని గురించి మనం ఎలా చెప్పగలం? మీరు ఉండాలి అని వాళ్ళకి చెప్పలేము, ఉన్నారా లేదా అనేది బేరీ చేసుకుంటూ కూర్చోలేము. అయిపోయింది అంతే. ఓకే. బట్ అప్పుడులో వాళ్ళు ఎదిగినందువల్ల మాకు కూడా సంతోషం. మన ద్వారా ఇంతమంది ఎదిగినారు కదా, జనంలోకి వచ్చారు కదా, జనానికి మేలు చేసేవాళ్ళు ఉండొచ్చు, మేలు చేయాలనే ఆలోచన లేని వాళ్ళు ఉండొచ్చు. కానీ వాళ్ళని కూడా ఒక అవకాశం కల్పించింది మాత్రం జనార్దన్ రెడ్డి గారు. కానీ అప్పుడులో ఈ శాసనసభ్యుల మనసు దోచుకోవడానికి జనార్దన్ రెడ్డి గారు ఈ టెలిఫోన్ అలౌన్స్లని, లేకపోతే వాళ్ళు వెహికల్స్ తీసుకోవాలంటే తక్కువ రుణాలు ఇప్పించటం, ఇలాంటివి మంచి మంచి చేశారండి. ఎమ్మెల్యేలు మొత్తాన్ని ఆయన వైపు తిప్పుకునే వాళ్ళు. ఎమ్మెల్యేలు అలా ఇస్తే అది ఒక లంచం కింద వస్తుంది. లంచం అని అనలేదు, నేను కూడా అనడం లేదు, లంచం కాదు. కానీ అలా ప్రలోభ పెట్టి చేసింది మాత్రం లేదు. ఈరోజు హైదరాబాద్లో మీకు ప్రశాసన్ నగర్ అనేదో ఇంకోటి ఉంది, ఐఏఎస్ ఆఫీసర్స్ ఈరోజు అందరినీ కూడా గుర్తించి వీళ్ళందరూ గవర్నమెంట్ సర్వెంట్స్గా ఉంటే రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడో గాల్లో పోయినట్టు పోవాలి, ఇంతకాలం సర్వీస్ చేసి కూడానని వాళ్ళని గురించి ఆలోచించింది. కానీ రైతు పట్టాదారు పాస్ పుస్తకం రైతుని గురించి ఆలోచించింది కానీ అంత జనార్దన్ రెడ్డి గారు. ఇవి రెండు ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళంతా గవర్నమెంట్ సర్వెంట్స్గా ఉండి రిటైర్ అయిన తర్వాత గాల్లో దిప్పల్లాగా ఎక్కడో ఏ ఊరికి వెళ్తారో ఎక్కడ నిలుస్తారో అనేది కాకుండా వాళ్ళు చేసిన సర్వీస్కి గుర్తింపు ఉండాలి అనే విధంగా ఆ హౌసింగ్ కాలనీలంతా ఇచ్చింది ఆయన. ఇప్పటికీ ఫేమస్ ప్రశాసన్ నగర్ అంటే ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళని గురించి ఆలోచించింది ఆయన గిరినగర్లోనే. అలాగే నియోజకవర్గంలో కూడా ఒక చేనేత కార్మికులు కానివ్వండి, బీడీ కార్మికులు కానివ్వండి, రిక్షా పుల్లర్స్ కానివ్వండి, రైల్వే స్టేషన్లో వర్క్ చేసేటటువంటి అమాలీలు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి హౌస్ సైట్ అనేది అలాట్ చేసింది ఫస్ట్ జనార్దన్ రెడ్డి గారు. ఓకే. సో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జనార్దన్ రెడ్డి గారిని చాలా పొగిడారు. అప్పుడులో సైబర్ టవర్స్ హైదరాబాద్కి రావటానికి మెయిన్ కారణమే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు. ఆయనే ఫస్ట్ దానికి భూమి పూజ చేశారు. ఆయన చేసిన పుణ్యమే ఈరోజు ఈ హైటెక్ సిటీ కావచ్చు, సైబర్ టవర్స్ గారు అని చెప్పారు. అది చెప్పుకోవడంలో ఎప్పుడు మీరు ఫెయిల్ అయ్యారు కదా? మేము ఫెయిల్, ఫ్యామిలీ అంతా మేము ఫెయిల్ అయ్యాం. మేము చేసింది ఎప్పుడు చెప్పుకోలేదు. మేము చేసాము అనే మాట మా నోటి గుండా రాలేదు. అది మేము చెప్పుకోకూడదు కూడా, ఎందుకంటే అనుభవించే ఎదుటి వ్యక్తి చెప్పాలి కానీ మాకై మేము చెప్తేనే కదా తెలుసుకునేది. చరిత్ర ఎవరికి తెలుస్తుందమ్మా? అది ఓపెన్ సీక్రెట్ అండి. అది అదేం రహస్యంగా మా ఇంట్లో పెట్టుకున్నటువంటి శిలాపలకం కాదు, ఏం కాదు. ఓపెన్గా అక్కడ చూస్తే తెలుస్తుంది ఎవరికైనా కూడా, అది ఎవరు దీని వెనకాల ఉండేది అనేది తెలుస్తుంది. ఈరోజు మనకు మండలానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, మండలానికి ఒక మెడికల్ కాలేజ్ వస్తూ ఉంది. దీని ఆలోచన ఎవరు చేసినారు? ఆ రోజుల్లో జనార్దన్ రెడ్డి గారు మనకు ఉండేటటువంటి కాలేజీలు కానీ సీట్లు కానీ మన పిల్లలకి అందుబాటులో లేదు, చాలడం లేదు.
మన మనీ అంతా కూడా వెళ్ళి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉంది. ఇది కర్ణాటక మరొక దగ్గరకో అటు వెళ్ళిపోతూ ఉంది. మన రాష్ట్రంలోనే మన పిల్లలు చదివేటట్టుగా ఉండాలి అని చెప్పి ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు అనేటువంటి కొత్తగా ఇవ్వాలి. అందులో కూడా అడ్మిషన్ ఏ పద్ధతిలో ఉండాలి, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఎన్ని ఉండాలి, ప్రైవేట్గా ఎన్ని ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆలోచించి ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసి లిమిటెడ్ నంబర్ శాంక్షన్ చేయాలి నేను చేసిన ఆలోచన ఆ రోజు తప్పుదారి పట్టింది. ఓకే, అది ఎందుకు పట్టిందని అంటే 65లో విద్యానగర్లో ఈ నేదురుమల్లి వీళ్ళ కాలేజీ ఉంది, స్టార్ట్ చేశారు. ఎందుకంటే మేము వచ్చింది విద్యలో నుంచి వచ్చాం. పిల్లలకి చదువు చెప్పడము అనే దగ్గర స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ముందు చెప్పాను 35లో రాత్రి స్కూల్లో ఒక అబ్బాయితో స్టార్ట్ చేసినటువంటి సేవ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి 3000 మందికి కులరహితంగా ఉచిత విద్య, ఉచిత భోజనం ఇవన్నీ కూడా మేము నడిపాం. ఈ నడిపినప్పుడు ఏంటంటే ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో దాంట్లో మమేకం అయిపోయాం. అందరికీ కూడా ఎంత దూరంలో ఉండే వాళ్ళకైనా కూడా అప్పుడు హాస్టల్స్ అసలు లేవు ఇక్కడ. అటువంటి టైంలో 3000 మందిని మేము భోజన వసతి కల్పిస్తూ ఉచిత చదువు చెప్పడం అని అంటే ఆ రోజుల్లో చాలా ఉపయోగపడింది ఎంతోమంది పేదవాళ్ళకి. అక్కడి నుంచి వచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఏంటంటే మాకు డెడికేషన్ అనేది ఆటోమేటిక్గా అలవాటైపోయింది. ఓకే, ఒక తప్పనిసరిగా ఇది మనం చెయ్యాలి, స్వార్థరహితంగా నిస్వార్థంగా చెయ్యాలి అనేది. అది మా ఫ్యామిలీ మాకు ఇచ్చినటువంటి ఆస్తి, ప్రతి ఒక్కరికి ఇచ్చారు. మేము కోడళ్ళగా ఆ కుటుంబంలో ఎంటర్ అయినా, ఆ కుటుంబంలో ఉండే పిల్లలకైనా మొట్టమొదటి నుంచి మా మామగారు ఇచ్చినటువంటి ఆస్తి అది. నువ్వు ఈ సర్వీస్ చేయాలి, నువ్వు ఈ బాధ్యత నెరవేర్చాలి, నువ్వు ఈ పని చేయాలి అనే విధంగా. అందువల్ల మేమందరం కూడా ఆ చదువు పిల్లలకి సర్వీస్ అనే దాంట్లో నుంచి, ఆ సర్వీస్ అనే దాంట్లో నుంచి వచ్చాం. ఎంతమంది మొత్తం సంతానం? 11 మంది అండి. అంటే మా మామగారు వాళ్ళు, మా మామగారు వాళ్ళు 11 మంది. మా మామగారికి అంటే మా మామ అంటే చిన్న మామ అండి, బాలకృష్ణారెడ్డి అని ఆయన ఫౌండర్. ఓకే ఓకే, ఆయనకి 4. జనార్దన్ రెడ్డి గారికి? జనార్దన్ రెడ్డి గారికి 5. 3 అన్నదమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు. మన యాక్టర్ చిన్న గారి అమ్మ ఒక చెల్లెలా? కాదండి, కజిన్, ఫస్ట్ కజిన్. ఫస్ట్ కజిన్. జనార్దన్ రెడ్డి గారి చిన్న ఆయన కూతురు. ఆమె చిన్న ఆయన కూతురు, అదే సొంతం చిన్న ఆయన కూతురు. అదే మొన్న ఇంటర్వ్యూ చెప్పినప్పుడు అన్నారు ఆయన, ఎప్పుడు కూడా నేను సపోర్ట్ తీసుకోకుండా నేను స్వతహాగా నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. నేను మా మామగారు నాకు చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు. ఒకరోజు క్యాబినెట్ నిలబెట్టి ఎవరో తెలుసా అంటే యాక్టర్ చిన్న, లేదు మా మేనల్లుడు, నా చెల్లెల కొడుకుని గర్వంగా చెప్పుకున్నారు మా మామ. అంటే చాలా హ్యాపీ అనిపించింది అని చెప్పారు ఆయన. మొన్నే తెలిసింది అది కూడా బయటపడటం. కానీ అమ్మ, ఇప్పుడు చాలా మంచి పనులు చేశారు, మంచి డిసిషన్స్ తీసుకున్నారు. ఒక స్టేట్ని ముందుకు తీసుకెళ్లటంలో జనార్దన్ రెడ్డి గారు తీసుకున్న కొన్ని డిసిషన్స్ చెప్పాలంటే గొప్పవని చెప్పొచ్చు. అలాంటి గొప్ప వ్యక్తిని కూడా చంపేయాలి అన్న ఒక టార్గెట్ మావోయిస్టులు చేశారు. ఐ థింక్ మీరు కూడా కార్లో ఉన్నారనుకుంటా ఆ రోజు. రిమోట్ కంట్రోల్ మావోయిస్టులు వెనకాల ఇంకెవరైనా చేసినారు, అదైతే మనం రిమోట్ కంట్రోల్ కారు పేల్చాలని చూశారు కదా. ఏం జరిగింది అసలు ఆ రోజు? ఏం జరిగింది చెప్పగలిగినంత టైం లేదండి అక్కడ. ఆ రోజు తిరుపతిలో డాక్టరేట్ ఇస్తాము అంటే ఆ డాక్టరేట్ ఇచ్చే కార్యక్రమానికి అందరం కలిసి బయలుదేరుతూ ఉన్నాము. పొద్దున్నే ఇంటి దగ్గర నుంచి అందరం బయలుదేరాము. అభిమానులందరూ కూడా ఇంటికే వచ్చారు, ఒక ర్యాలీగా పోవాలనే ఆలోచనతో. దాదాపుగా ఒక 50-60 కార్లు ఆ రోజు. ఫస్ట్ సెక్యూరిటీ గార్డ్ వెళ్తున్నారు, తర్వాత సెక్యూరిటీ వెళ్తుంది, తర్వాత మా కారు ఉంది, నేనున్నాను కారులోనే. మేమిద్దరము ప్లస్ మా సెక్యూరిటీ ఆఫీసర్, 3 ఉన్నాము. వెళ్తూ ఉంటే ఉన్నట్టుండి ఒక సౌండ్ వచ్చేసింది. నేను పేపర్ చదువుతూ ఉన్నాను, మా వారు వింటూ ఉన్నారు కారులో. ఎప్పుడు అది అలవాటే, కారులో కూర్చున్న తర్వాత ఒక్కొక్క పేపర్ నేను చదువుతూ ఉంటే ఆయన వింటూ ఉంటారు. ఓకే, జనరల్గా ఆ రోజు కూడా నేను అలాగే చదువుతూ అసలు ఎక్కడున్నాము, ఎక్కడ క్రాస్ అయినాము అని కూడా నేను చూడలేదు.
సడన్గా ఒక సౌండ్ రావడము, కారు ఆగడము, తర్వాత వెంటనే వెనకుండే సెక్యూరిటీ అతను ఇంకొక ఆఫీసర్ వచ్చి దానిలోకి తోసుకొని ఎక్కేసాడు. అంటే మేమిద్దరం వెనకాల ఉన్నాము, డోర్ తీసి నెట్టి ఎక్కేసాడు. ఓకే. వెళ్ళు వెళ్ళు అన్నాడు. వెళ్ళేదేంటో అర్థమేదో శబ్దమేంటో అసలు ఏం అర్థం కాలేదు. కానీ నాకు వెనక మాత్రము చిన్న చిన్న రాళ్ళు, ఇసుక, అటువంటి గ్లాస్ డోర్కి తగిలిన అది మాత్రం నాకు తెలుస్తూ ఉంది. మా కార్కి ఓకే. జంప్ చేసేసినాడు డ్రైవర్. స్పీడ్ పెంచు అన్నాడు వెనక సెక్యూరిటీ. అతను కూర్చొని కూడా లేదు, డోర్ కూడా క్లోజ్ చేయలేదు. అలా ఆల్మోస్ట్ కొంచెం నిల్చున్నట్టుగానే. అసలు ఆలోచించేదానికి కూడా అది ఒక బాంబ్ బ్లాస్ట్ అని కానీ, అక్కడ కార్కి ఇదైందని కానీ ఏమీ తెలీదు. మా వెనకాల ఏంటంటే యాక్చువల్గా సెక్యూరిటీ కార్ ఉండాలి. వాళ్ళని క్రాస్ చేస్తూ మా అభిమానుల కార్ వచ్చేసింది అక్కడికి. ఆ స్పాట్ వచ్చేటప్పటికి నెల్లూరు నుంచి మా అభిమాని కార్ తీసుకొని వచ్చి అతను వెంకటగిరి నుంచి ఒక ఫ్రెండ్ని ఎక్కించుకొని తాను డ్రైవరు. ఆ ముగ్గురు సెక్యూరిటీకి ముందు సెక్యూరిటీ కారు వచ్చి తర్వాత వాళ్ళు రావాలి. వాళ్ళు క్రాస్ చేసుకొని మా వెనక్కి వచ్చేసారు. ఆ కారు బ్లాస్ట్ అయిపోయింది. అయ్యో, చనిపోయారు. చనిపోవడం అంటే అట్ట ఇట్ట కాదండి, భయంకరమైనటువంటి సావు పాపం. అభిమానంగా ఒక ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయాలని వచ్చి ఆ రోజు ఆ ముగ్గురు ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది, అది బాడీ కూడా గుర్తుపట్టలేనిలాగా పీసెస్ ఎగిరి ఎగిరి చెట్ల మీద, రోడ్ల మీద ఎక్కడెక్కడో పడ్డాయి అని విన్నాను. చూడలేదు మేము. మమ్మల్ని ఇంక స్పాట్లో ఉంచలేదు, కారు అక్కడ ఆపలేదు. స్ట్రైట్గా తీసుకొచ్చి ముందుగా చిట్టేడు అనే ఊరు ఒకటి ఉంటే అక్కడ ఒక ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేసేసి ఆ రోడ్డు అంతా బ్లాక్ చేసుకొని సెక్యూరిటీ వాళ్ళు మమ్మల్ని అక్కడ లోపల పెట్టేశారు. ఆ తర్వాత తెలుస్తూ ఉంది ఒక్కొక్కటి ఇది బాంబ్ బ్లాస్ట్ అని. నేను అనుకుంటా ఎంత ఇన్నోసెంట్ అంటే ఆ రోజుల్లో నేను బాంబ్ బ్లాస్ట్ అంటే వెనకాళ్ళందరూ బాగుండారు కదా అని అడుగుతున్నా. ఎవరికేం కాలేదు కదా, అందరూ బాగుండారు కదా. తర్వాత అన్ని విషయాలు ఒక్కొక్కటి కావిసాలు రావడం, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, వాళ్ళు అందరూ రావడం, అప్పుడు వివరాలన్నీ తెలిసినాయి. ఓకే. కానీ మావోయిస్టులని మాత్రం నేను అనుకోనండి. మావోయిస్టులు ఆ రోజు ఎవరో అనుకోలేదు. మావోయిస్టులు వెనకాల ఎవరో ఉంటారు. వేరే రాజకీయ నాయకులు చేయించింది అంటారు. ఎవరో ఒకరి ప్రమేయం లేనిదే ఇటువంటి విషయాలు జరగవు కదండి. ఓకే. ఎందుకు అంత కక్ష ఆయన్ని బాంబ్ బ్లాస్ట్ చేసి? రాజకీయం అంటేనే కక్ష. అదే చాలా మంది ఉన్నారు ఆ టైంలో. కానీ వై జనార్దన్ రెడ్డి గారు ఎస్పెషల్లీ? శత్రుత్వం అనేది మనం చెప్పలేమండి. ఎందుకు వస్తుంది, ఎందుకు పెంచుకున్నారు అనేది మన ఊహకు కూడా అందదు. అంటే రాజకీయంగా మాకన్నా ఇంకా ఎక్కువ ఎదిగిపోతాడు, మేము రాలేము, వస్తే మేము తట్టుకోలేము అన్న కక్ష ఏమన్నా ఉందంటారా? తెలీదండి, దాని గురించి నేను చెప్పగలిగినంత. కానీ ఆ స్పాట్ నుంచి బయటపడ్డాక అనుకున్నారమ్మా అమ్మా అసలు తెలీదండి. అసలు ఊహకే రాలేదు, ఏం జరిగింది అనేది తెలీదు. అసలే అదొక అయోమయం అయిపోయింది. ఏం ఆలోచనకి లేదు, ఏం లేదు. ఆ ఇంట్లో తీసుకెళ్ళి దించేంత వరకు కూడా ఏం జరిగింది అనేది తెలీదు. అక్కడికి వెళ్ళి దించిన తర్వాత కార్ బ్లాస్ట్ అయిందని అంటే మనుషులు బాగుండారు కదా అంటాను నేను. ఇంకా ఎలా చెప్పాలా అనే కారు బ్లాస్ట్ అయింది అంటే వాళ్ళకి ఏం కాలేదు కదా అని అంటున్నాను. మీ వారి రియాక్షన్ ఏంటి అసలుకి? అందరం తెలియని దీనిలోకి వెళ్ళిపోయినామండి. అసలు ఏం ఆయన కూడా తెలియదు. బాంబ్ బ్లాస్ట్ అంటే ఇలా ఉంటుందా అని తర్వాత నిదానంగా విషయాలన్నీ తెలిసిన తర్వాత ఆలోచిస్తుంటే అసలు ఎలా జరిగింది, ఎందుకు పట్టుకోలేకపోయినారు, ఇలా పారిపోయినాడు అని అన్నారు కదా, ఎందుకు పట్టుకోలేకపోయినారు, ఇంతమంది ఉన్నారు, ఇంత సెక్యూరిటీ ఉంది, ప్లస్ రోడ్డు మీదంతా పోలీస్ ఉంది, ఎందుకు చేయలేకపోయినారు అనేది తెలియలే. మేబీ భయపెట్టాలని. కానీ వేరే వాళ్ళు అయితే చనిపోయారు. పెట్టాలనేది ఏం కాదండి. ఇదేంటంటే ఆల్మోస్ట్ మా కార్ డ్రైవర్ తెలివి కొంచెం అక్కడ. వాడేంటంటే ఫస్ట్ పోయే ఎస్కార్ట్ సెక్యూరిటీ వెహికల్ కొంచెం స్లో అవుతుంది. స్లో అయితే మా డ్రైవర్ స్లో అవుతాడు, ఫాస్ట్ అయితే మా డ్రైవర్ ఫాస్ట్ అవుతాడు. అలా అక్కడ ఆ ప్లేస్కి వచ్చేటప్పటికి ముందు కార్ని గమనించి వీడు జంప్ చేసేసాడు. తనకు తెలుసు ముందే ప్లాన్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అండి జరిగింది. లేదంటే మా బండి వెళ్ళిపోయేది.
అది ఎట్ట జంప్ ఆ స్పీడ్ పెంచినాడో ఆ స్పాట్లో, అది డ్రైవర్ ఉన్నాడా డ్రైవర్ ఇప్పటికి? అన్నట్టు ఆ? తమిళేన్. ఓకే, తమిళియన్. జస్ట్ మా వెనక్ కార్ కంప్లీట్ బ్లాస్ట్ అయింది, లేదంటే మా కార్ అవ్వాలి. మీరు చేసింది మంచి, మిమ్మల్ని దేవుడు చెప్పాలంటే అని వాస్తవంగా. అనుకుంటామండి మేము కూడా. మనం ఎంతోమంది పేదవాళ్ళకి ఆకలి తీర్చాము, విద్యాబోధన చేసాము, వాళ్ళకి అండగా ఉన్నాము. ఏదైనా కూడా మనం ఒక సర్వీస్ ఓరియంటెడ్గానే పనిచేస్తూ ఉన్నాము. మంచి కోరుకుంటున్నాము, అందరికీ చల్లగా ఉండాలా అనేది అని అదే అనుకుంటాం మేము. మేము చేసినటువంటి సర్వీసే మమ్మల్ని కాపాడింది. వాళ్ళందరి ఆశీస్సులు, వాళ్ళు ఎప్పుడు అమ్మ భోజనం పెట్టావు, ఆకలి తీర్చావు, చల్లంగా ఉండండి అంటుంటారు కదా ఆకలి తీరిన తర్వాత ఎవరైనా. అటువంటి ఆశీస్సులంతా కూడా మాకున్నాయి అనే మేము అనుకున్నాం అప్పుడు. కానీ ఆ స్పాట్ మిస్ అయిన తర్వాత ఇంకొకసారి స్పాట్ జనార్దన్ రెడ్డి గారు సింగిల్గా ఉన్నప్పుడు ఇంకోసారి జరిగింది అనుకుంటామా? ఎక్కడ? మళ్ళీ లేదు లేదు, ఒకటే స్పాట్. ఒకటే స్పాట్. ఓకే, అంటే ఆ రోజు జరగాల్సి బ్రిడ్జ్ అండి. బ్రిడ్జ్ అంటే పెద్ద గొయ్యి పడిపోయింది. అంత పెద్ద ప్లాన్ అది. ప్లాన్ అంటే ముందు పోలీసు కూడా అన్ని ఇది చూసుకుంటూ వస్తుందండి. మరి ఎందుకు ఎక్కడ ఫెయిల్ అయినారో తెలీదు. కొంచెం అజాగ్రత్త లేదంటే మరొక రకమా తెలీదు. వాడు ముందు ఏంటంటే అన్ని చిన్న చిన్న బ్రిడ్జిలు, కాలువలు, రోడ్లు ఇవన్నీ చెక్ చేసుకుంటూ వస్తారు. ఏ రోడ్లో పోతున్నారు, ఏ రూట్లో వెళ్తున్నారు అనేది రూట్ ఇదన్నీ వాళ్ళకు ఉంటుంది తప్పకుండా ముందు రోజు. బట్ మీ వారి తర్వాత చెప్పాలంటే కాంగ్రెస్లో బాగా యాక్టివ్ అయింది రాజశేఖర రెడ్డి గారు, ఇంకా అంతే కదా. సో ఈయన ఎంపీగా వచ్చేసారు అనుకుంటా. బాపట్ల, నరసరావుపేట, నరసరావుపేట, వైజాగ్ సంబంధం లేని జిల్లాలన్నీ ఇచ్చారు. అయితే ఒకటి 13 నెలలు, ఒకటి 18 నెలలు, ఒకటి 5 సంవత్సరాలు. ప్రతి ఎలక్షన్ కి ఎక్కడెక్కడికో పంపిస్తూ ఉంటే అక్కడ ఉండేటటువంటి పరిచయాలు, అభిమానులు, వాళ్ళు చేసే కృషి అన్నిటి వల్ల ప్రతి ఎలక్షన్లను నెగ్గారు. అసలు సామాన్యంగా నెగ్గటం కష్టం. అది సంబంధం వైజాగ్ ఎక్కడ, నెల్లూరు సంబంధం లేకుండా. నరసరావుపేట మా పార్లమెంట్ కాబట్టి మాకు బాగా ఐడియా ఉంది. మా ఫాదర్స్ వాళ్ళు చెప్తుండేవాళ్ళు, ఆయన అలా చేశారు, ఇలా చేశారు అని. తీసుకున్న డిసిషన్స్ బాగుండేవి. సో ఎక్కువ విద్య మీద, వైద్యం మీద కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు ఆయన కూడా బాగా. సో అభివృద్ధి చాలా ఇంపార్టెంట్. ఆ రోజుల్లో ఎంపీ ఫండ్స్ తీసుకొచ్చేసేవాళ్ళు. ఈ సీసీ రోడ్డు, అవి కెనాల్స్, ఇవి చేయించారని చెప్తుంటారు. ఇప్పటికీ అవి నేను చూస్తుంటాను మా నియోజకవర్గాలలో. చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది, గొప్ప గొప్ప డిసిషన్ తీసుకున్న వ్యక్తి కదా అని. ఎందుకు ఆయన బాగా యాక్టివ్గా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రాకుండా మీరు ఒకసారి మళ్ళీ చాలా లేట్గా రాజకీయాల్లోకి రావడానికి ఏమన్నా మెయిన్ రీజన్ ఉందా? నేనండి, అదేం లేదండి. మొదటి నుంచి నాకు పెద్ద రాజకీయం అంటే అసలు ఇష్టం లేదు. ఆయన రాకూడదునని నేను కోరుకోలేదు, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకా తప్పనిసరి అప్పుడు కూడా ఎందుకు వచ్చాను అని అంటే, మా నియోజకవర్గ ప్రజల కోరిక ఎక్కువైపోయింది. రెడ్డి గారు ఆయన ఎంపీగా వెళ్ళిపోతూ ఉన్నారు, ఆయన మాకు ఇంకా అందుబాటులో ఉండరు, మీరంటే మాకు ప్రతి ఒక్కరికి, ప్రతి గ్రామం, ప్రతి వ్యక్తి తెలిసినటువంటి పరిచయాలు మీకున్నాయి, మీరు వస్తే మాకు కొంచెం బాగుంటుంది అని చెప్పి వాళ్ళ ప్రెషర్ వల్ల రావాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు మీకు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే, సో ఫస్ట్ టైం గెలవగానే ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు దాకా ఆయన చూసాం, ఇప్పుడు మనం కూడా చూడాల్సి వస్తుంది. అంటే అప్పుడు చీఫ్ మినిస్టర్గా జనార్దన్ రెడ్డి గారు ఉన్న వెనక నియోజకవర్గం మాత్రం చూసింది నేనేనండి అప్పుడు మాత్రం. ఓకే, అందువల్ల నాకు అందరితో పరిచయాలు కానీ, సమస్యలు కానీ అన్నీ కూడా బాగా తెలుసు. ఆ సమస్య పరిష్కారానికి తీసుకొచ్చి సమస్యను వీళ్ళ ముందు పెట్టేదాన్ని నేను. తిరిగిందంతా నేనే, ప్రజల్ని కలిసింది నేనే, సమస్యల్ని తీసుకొచ్చి ముందు పెట్టి వాటికి పరిష్కారం కనుక్కున్నది నేనే చేశాను. అందువల్ల నాకు వాళ్ళు కోరుకుంటున్నారు రావాలి తప్పకుండా అన్నప్పుడు ఏంటంటే నాకు అంత కష్టము అనిపించలేదు, నెగిటివ్ థింకింగ్ రాలేదు. సరే మనం కూడా యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తే ఇంకొంచెం సర్వీస్ చేసేదానికి అవకాశం ఉంటుందేమో, ఈయన లేరు కదా జనార్దన్ రెడ్డి గారు, ఇక్కడ లేరు కదా అందుబాటులో అనే ఆలోచనతో వచ్చాను. కానీ అప్పుడే డిసిషన్స్ స్మార్ట్ సిటీ చేయాలి వెంకటగిరిని, ఇలాంటి ఆలోచనలు ఎక్కువ ఉన్నాయంట మీకు? యూనివర్సిటీ చేయాలనే ఆలోచన ఉంది, అన్నీ ఉన్నాయండి. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ని బాగా పెంచడం అనేది
తర్వాత ఈ రెసిడెన్షియల్ స్కూల్స్, కస్తూర్బా స్కూల్స్, గాంధీ ఈ సెంటర్స్. ఇవన్నీ మీరు తీసుకొచ్చినవే. ఓకే, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి. చాలా జిల్లా హెడ్ క్వార్టర్స్లో డిఈఓ ఆఫీసులు కన్స్ట్రక్షన్ కానివ్వండి, ఇవన్నీ మేము ఆలోచించి చేసినవి. ఎందుకంటే అది తప్పనిసరిగా ఉండాల్సినటువంటి నెసెసిటీ అది. అవును. అటువంటి బాడుగిళ్ళల్లో ఉండడము, ఏదో పిల్లల్ని మార్చుకుంటా పోతూ అటువంటి పరిస్థితులు ఉండేటప్పుడు నెల్లూరులోనే నేను ఒక డిఓ ఆఫీస్ని విజిట్ చేస్తే కూర్చునేదానికి కుర్చీ కూడా లేకుండా దాని మీద ఒక ఇదేసి ఒక చిన్న దిండు వేసుకొని మధ్యలో అంతా చిరిగిపోయి ఉంటే అటువంటి స్టేజ్లో ఉండింది ఆఫీస్. అందువల్ల ముందు నెల్లూరుకి డిఓ ఆఫీస్ ఇవ్వాలనే ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారి ద్వారానే నేను ఇనాగ్రేట్ చేయించాను బిల్డింగ్ కట్టి. ఓకే. అలాగే మ్యూజియం కూడా నెల్లూరులో నేనే ఇనాగ్రేట్ చేయించాను, ఆయన చేసిన ఇనాగ్రేట్ చేయించాను. అంటే గుంటూరు కానివ్వండి, విజయవాడ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ఇవన్నీ కూడా అవసరం ఉంది, ఇక్కడ డిఓ ఆఫీస్ సొంత బిల్డింగ్ అనేది ఉండాలి అనేది కూడా ఇనిషియేట్ తీసుకుని. మీకు ఇంత ఎక్స్పీరియన్స్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా మీ వారు బాగా బిజీగా ఉండేసరికి నేను ఏం కావాలి అవును అనే దాని మీద మీరు ఎక్కువ తిరిగారు, చూశారు కాబట్టి జనానికి ఏం నీడో మీకు తెలిసింది. సో మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈజీ అయిపోయింది ఇంప్లిమెంటేషన్ కూడా మీకు. గ్రేట్ అది. కానీ ఇప్పటికీ ఆడవాళ్ళు మీ ఇళ్లలో మీ ఫోటో పెట్టుకోవచ్చు. పాపం ఆ రోజుల్లో ఆడవాళ్ళు అంటే చేస్తే పాచి పని చేసుకోవాలి, లేకపోతే పొలం పనులు చేసుకోవాలి, లేకపోతే ఎవరింట్లో అన్న గుమ్మస్తగా ఇంటికి ప్రతి ఊర్లో వెళ్ళి ప్రతి విలేజ్ లో రచ్చబండలు ఉంటాయి కదండి, లేదంటే ఒక చెట్టు దానికి ఒక ఇది ఉంటుంది, దాని కింద నీడ ఉంటుంది, అక్కడ 10 మంది మహిళల్ని పిలుచుకొని వాళ్ళకి ఒక చదువులాగా చెప్పేదాన్ని. ఏంటంటే ఈరోజు ఉదయం లేస్తే కూర కొనాలంటే అయ్యా ₹1 ఇవ్వయ్యా, ఆకుకూర కొనుక్కోవాలా లేదు కూర చేయాలా అని అడుగుతాం మనము. అంత స్వతంత్రం కూడా లేదు మనకి, ₹1 కూడా సంపాదించే స్వతంత్రం లేదు. మీరు ఏదో ఒక విధంగా మీరు పోపుల్లో మిగిలిస్తారా, కూరలో మిగిలిస్తారా, ఇంకో మరొక పండ్లో మిగిలిస్తారా, రోజుకు ₹1 లెక్కన మీరు కలెక్ట్ చేయండి. 10 మంది ఒక గ్రూప్గా ఏర్పడండి. 10 మందిలో ఒకరిని లీడర్ చేసుకోండి. 10 మంది పేర్లు రాయండి. 10 మంది ఒక్కొక్క రూపాయి లెక్కన రోజుకి ₹30 జమ చేయండి అని మనం ఓనమాలు ఎలా నేర్పిస్తాము చిన్నపిల్లలకి, అలా ప్రతి విలేజ్లో మహిళల్ని మోటివేట్ చేసింది నేను. పొదుపు లక్ష్మి పేరు. నా పేరు రాజలక్ష్మి. నాకు సహకరించింది శ్రీలక్ష్మి, ఉదయలక్ష్మి, రామలక్ష్మి, రాజలక్ష్మి అండ్ పొదుపు లక్ష్మి. అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, రాజశేఖర రెడ్డి గారి హయాం. అప్పుడంతా నెల్లూరులో ఉన్నారండి, వీళ్ళంతా నెల్లూరులో చేస్తున్నారు, నెల్లూరు జిల్లాలో. అందువల్ల ఆ 4 లక్ష్ములు, మాతో కలిసి 4 లక్ష్ములు ప్లస్ 5 పొదుపు లక్ష్మి. ఓకే. ఆ పొదుపు సంఘం వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా అవేర్నెస్ వచ్చిందండి. ఈరోజు మహిళ అనే అన్నిట్లోనూ అన్నిట్లో ధైర్యం వచ్చింది. అన్ని ఇందులో ఇది చేయగలము, అది చేయలేము అనేటటువంటిది కాకుండా ప్రతిదానికి ముందు ఒక ధైర్యం వచ్చింది మహిళకి. నేను స్వతంత్రంగా ఏ నిర్ణయం అయినా తీసుకోగలను అనేటటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓకే. అది మహిళలో ఈరోజు చాలా అవేర్నెస్ వచ్చింది. చాలా మంది మహిళలు ఈ ఇంటర్వ్యూ చూస్తే ఆమెకి ఒక లైక్, ఒక కామెంట్ చేయకుండా ఉండరు. కానీ రాజశేఖర రెడ్డి గారికి ఈ డిసిషన్ చెప్పగానే ఏమన్నారమ్మా? మమ్మల్ని మాకు అసలు ఈ ఆలోచన మాలో రేకెత్తించి ఇది జనంలోకి పోయి వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్ వచ్చేటట్టు చేసింది రాజుగారు అండి. కలెక్టర్గా ఉన్నారు మాకు నెల్లూరులో అప్పుడు, రాజు. ఓకే. కొప్పల రాజు. ఓకే. సో ఆయన వల్ల మీకు కూడా ఆలోచన వచ్చింది? ఫస్ట్ ఆలోచన అయింది. అక్కడి నుంచి స్లోగా స్టార్ట్ చేసాం మేమందరం. సో రాజశేఖర రెడ్డి గారికి కూడా చెప్పగానే ఇమ్మీడియట్గా చేసేసారు. సో ఆయన తీసుకున్న డిసిషన్లో మంచి నిర్ణయాన్ని, ఒక మంచి జనంలోకి పోయి ఇది ప్రజలకు ఉపయోగపడేదని. ఈరోజు మీరు చూడండి, ఎక్కడైనా కూడా పొదుపు మహిళలు, పొదుపు గ్రూపు, పొదుపు మీటింగు, పొదుపు చెక్ ప్రెజెంటేషను, అన్ని మహిళలకే ఉన్నాయి కదా. అవును. అది ఎక్కడి నుంచి వచ్చిందని అంటే ₹1 పొదుపు దగ్గర నుంచే వచ్చింది ఇదంతా. ఈరోజు కోట్లల్లో ఉన్నారు. అవును. కానీ రాజలక్ష్మి గారు, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తూర్పు అంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పడమర అంటారు.
వీళ్ళిద్దరికి అస్సలు పడదని చెప్పేసి చెప్తుంటే వింటుంటాం మేము కూడా అక్కడ ఇక్కడ. అలాంటిది రాజలక్ష్మి గారు ఆయన పోర్ట్ఫోలియో అంటే ఆ క్యాబినెట్లో ఒక పోర్ట్ఫోలియో రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేయగలిగారు అంటే ఎలా కుదిరింది అసలుకి? లాస్ట్లో మళ్ళీ శ్రీ సంక్షేమ చైల్డ్ వెల్ఫేర్ కూడా చేశారు అనుకుంటా, నాకు గుర్తుంది. ఎలా కుదిరింది అంటున్నాను అసలుకి. ఎలా కుదిరిందని ఇంకా రాజశేఖర రెడ్డి గారిని అడగాలండి. రాజశేఖర రెడ్డి కాదు, ఇద్దరు లేనప్పుడు ఇంకా జరిగిపోయినటువంటి దాని గురించి ఈ రోజు మనం మాట్లాడుకోవడం అనేది కూడా అప్రస్తుతం అని నేను అనుకుంటాను. అది ఎలా వచ్చిందో ఏంటో తెలియదండి. ఆ రోజు నేను అసలు హైదరాబాద్లో లేను, ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీలో ఉండేటప్పుడు నాకు రాత్రి 12 తర్వాత ఫోన్ వచ్చింది, ఈ మధ్య రేపు క్యాబినెట్ ఇది స్వేరింగ్ ఉంది, మిమ్మల్ని మంత్రిగా తీసుకుంటున్నాము, మీరు అటెండ్ అవ్వాలి అని. నేను మార్నింగ్ ఫ్లైట్లో బయలుదేరి వచ్చాను. అయితే దాని ముందు ఏం జరిగిందో, దాని వెనక ఏం జరిగిందో, దాని వెనక ఎవరుండారో, ఎవరు ప్రమేయమో ఇది నేను ఆలోచించలేదు. ఆ రోజుల్లో ఒక అవకాశం వచ్చింది, మనం న్యాయంగా ఉపయోగపడేటట్టు చేద్దామని అనుకున్నాను తప్ప ఇంకేం లేదు. జనార్దన్ రెడ్డి గారి రియాక్షన్ ఏంటి మంత్రిగా అయిన తర్వాత? చాలా కామ్గా ఉండేవాళ్ళండి. ఆయన బయటపడేవాళ్ళు కాదు, కోఆపరేట్ చేసేవాళ్ళు నాకు బాగా. ఏదైనా అవసరమైతే అంటే సలహా మాత్రమే లేండి, ఇంకేం కాదు. ఇంటర్ఫియర్ అవ్వడము అటువంటి ఇప్పుడు లేదు. లేదు అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా నేను ఇంటర్ఫియర్ కాలేదు, నేను మంత్రిగా ఉన్నా ఆయన ఇంటర్ఫియర్ కాలేదు. ఎవరు చేయాలనుకుంటే ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళం చేసామే కానీ ఒకరికొకరు వెనక్కి లాగడం, ముందుకు తోయడము అదేం లేదు. కానీ అంత ఎంకరేజ్ చేసిన రాజశేఖర రెడ్డి గారు 2009 ఎలక్షన్స్లో నేదురుమల్లి రాజలక్ష్మి గారు ఓడిపోవడంలో క్రియాశీలక పాత్ర పోషించారనే మాట వాస్తవమా? ఈరోజు మీరే ఆన్సర్ చేయాలి. నేను నమ్మనండి దాన్ని, నేను నమ్మను. మాకు ఒక ఆనవాయితీ ఉంది వెంకటగిరిలో. 2 సార్లు గెలిచిన తర్వాత 3వ సారి తప్పనిసరిగా ఎటువంటి వ్యక్తినైనా అక్కడ ఓడిస్తారు. ఎంత మంచి పనులు చేసినా ఈవెన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిన తర్వాత కంటెస్ట్ చేస్తే ఓడిపోయారు కదండి. అవును. మరి ముఖ్యమంత్రిగా ఆయన ఎన్ని ఆలోచనలు చేశారు, ఎంత పనులు చేసినారు, ఎంత డెవలప్మెంట్ జరిగింది వెంకటగిరిలో, వెంకటగిరి రూపురేఖలు ఎలా మారినాయి అది అందరికీ తెలుసు. అందరూ చెప్తారు. ఈ రోజు ఇప్పుడు విలేజ్కి పోయినా కూడా, అమ్మా ఈ రోడ్ నువ్వు వేసావు, ఈ నీళ్లు నువ్వు ఇచ్చావు, ఈ ఇల్లు నువ్వు ఇచ్చావు, ఈ లైట్ నువ్వు ఇస్తే వెలుగుతుంది, ప్రతిదీ వాళ్లే చెప్తారు. మనకంటే ముందు వాళ్లే చెప్తారు. ప్రతిదీ చేసామనేది తెలుసు, చేయగలముననేది తెలుసు, ఎక్కడెక్కడ ఏ మార్పు తెచ్చినాము, ఎన్ని బిల్డింగ్లు ఇచ్చినామని అనేది తెలుసు, ఎంత హౌసింగ్ కాలనీలు ఇచ్చాము. ఈరోజు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని 2035 వరకు వచ్చే పాపులేషన్ని లెక్కలో పెట్టుకొని మంచినీటి సమస్య తీర్చాను నేను వెంకటగిరిలో. విపరీతమైన మంచినీటి సమస్య ఉండేది. సమ్మర్ వచ్చింది అంటే ఎన్ని ట్యాంకర్లు పెట్టినా కూడా సరిపోయేటి కాదు. అటువంటిది ఎప్పటికీ కూడా నీళ్ల సమస్య అనేది ఉండకూడదు అనేటటువంటి ఆలోచనతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది నేను ప్రయత్నం చేసి ఇస్తే, నేను విలేజర్స్తో కూడా కొంత విభేదించారు నాతో. ఏంటంటే మా పొలాలు పోతున్నాయి, మా పొలం మునిగిపోతుంది, మా విలేజ్లో మాకు ఇది లేకుండా పోతుంది అని చెప్పి నాతో శత్రుత్వం కూడా నేర్పినారు కొంతకాలం. అటువంటి వాళ్ళు ఈరోజు మనం వెంకటగిరి ఒక ఎలక్షన్కే పోండి, మామూలుగా మాట్లాడండి, ఏది మాట్లాడినా కూడా ఆ రాజలక్ష్మి పుణ్యం అమ్మ ఈరోజు నీళ్లు తాగుతా ఉన్నాం అందరం. ఒక్క దిగులు లేకుండా ఇంట్లో కూర్చొని కుళాయి తిప్పితే నీళ్ళు వచ్చేస్తా ఉన్నాయమ్మ. ఈ మాట నేను విన్నాను గత ఎలక్షన్లో. మరి వెంకటగిరి టౌన్ అంతా అదే మాట చెప్పారు. ప్రతి ఇంటికి అమ్మా దండం పెడుతున్నావమ్మా, నీకు నీళ్ల సమస్య అనేది లేకుండా చేసావునని వాళ్ళ నోటిగుండా వాళ్ళే చెప్పారు. నాకై నేను దాన్ని ప్రస్తావించలేదు. విలేజ్లకు పోతే ఈ రోడ్డు నువ్వు వేసిందేనమ్మా, ఈ బిల్డింగ్ నువ్వు ఇచ్చావమ్మా, అది లైట్ నువ్వు ఇచ్చావమ్మా, ప్రతిదీ వాళ్ళే నాకు ఎదురు వచ్చి చెప్పారు. మరి నేను ఓటేదండి. అది జనం మనస్తత్వం ఎలా ఉంటుందో, చేసిన పనిని గుర్తు పెట్టుకొని ఉండారు, మళ్ళీ మర్చిపోలేదు, గుర్తు పెట్టుకున్నారు, కానీ ఓటు మాత్రం వేయలేదు. అదే జనార్దన్ రెడ్డి ఫ్యామిలీ, అదే రాజలక్ష్మి పోయింది, మరి పంపించేశారు. అలాగే జనార్దన్ రెడ్డి కూడా సీఎంగా చేసి అన్ని మంచి పనులు, అంత డెవలప్మెంట్, అంత ఆలోచించి నియోజకవర్గాన్ని చేస్తే ఆయన సీఎంగా తర్వాత కంటెస్ట్ చేస్తే ఓడిచ్చారు. నేను మంత్రిగా చేసిన తర్వాత కంటెస్ట్ చేస్తే ఓడిచ్చారు. మొన్న మా అబ్బాయిని ఓడిచ్చారు. అలా
అయినా మీకు వెంకటగిరే కావాలి కావాలి. కావాలి. అది వెంకటగిరిని మేము దత్తత తీసుకున్న లెక్కలో ఉంటుందండి మా ఆలోచన. ఏ మంచి పనిని ఏ కొంచెం ఇదైనా కూడా ఒక ఫండ్ తీసుకొచ్చి ఇవ్వగలం, ఇక్కడ ఏం పెట్టగలం, ఏం చేయాలా, ఏ మార్పు చేస్తే బాగుంటుంది. ఈరోజు ఒక బెటాలియన్ వచ్చిందన్నా, ఒక నిమ్మ పరిశోధనా కేంద్రం వచ్చిందన్నా, ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వచ్చిందన్నా, ఒక కాలేజీ కాంప్లెక్స్ వచ్చిందన్నా, అంతా మా ఆలోచనే, మేము చేసిన పని. ఓకే. కానీ ఇప్పటికీ మన రూరల్ ఏరియా వెళ్తే ఎక్కువ ఒక 10 ఇళ్ళకి వెళ్తే ఒక 7-6 ఇళ్ళల్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో అయితే తప్పనిసరిగా ఉంటుంది. అంతగా ప్రజల మనసుని దోచుకున్న ముఖ్యమంత్రి అంటే 5 సంవత్సరాలు చెప్పాలంటే 5 సంవత్సరాలు లెక్కేసుకోవచ్చు, మిగతా లెక్కేసుకోకూడదు మనం కూడా. 5 సంవత్సరాలలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఆయన్ని దేవుళ్ళ కొలిచారు. అంటే వీళ్ళకే 5 సంవత్సరాలలో ఎక్కడో ఉండే వ్యక్తి ఒక చదువు మీదో, ఒక విద్య మీదో, వైద్యం మీదో ఇన్ని డిసిషన్స్ తీసుకొని దేవుడైన వ్యక్తి దగ్గరగా చూసారు ఆయన. మీరు ఎలా ఉంటారు వ్యక్తిగతంగా రాజశేఖర రెడ్డి గారు అంటే ఏం చెప్తారు మీరు? ఒక బాధ్యత తెలిసి ప్రజల్లో నుంచే వచ్చారండి ఆయన కూడా. ప్రజల సమస్యల్లో నుంచే వచ్చారు. ఆ సమస్య తెలుసుకున్న వ్యక్తిగా, ఒక పరిణితి కలిగినటువంటి వ్యక్తిగా ఆయన తీసుకున్నటువంటి ఆలోచన కానీ, తీసుకున్న నిర్ణయాలు కానీ అది అందరూ ఆమోదించదగింది. అది ఎవరైనా కూడా, ప్రతిపక్షమైనా కూడా రాజశేఖర రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు, మంచి పని చేసినారు అని చెప్పాల్సిందే. అది మాత్రం నేను కూడా, అటువంటి నాయకుడు లేడు అని నేను కూడా చెప్తాను. వ్యక్తిగతంగా ఏదైనా డిసిషన్స్ మనం తీసుకుని ఆయన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు టైం తీసుకునే వల్ల, లేకపోతే లేదండి, డిస్కస్ చేస్తారు, మంచిది స్వీకరిస్తారు, లేదంటే ఆఫీసర్తో మాట్లాడతాము అని అంటారు, లేదు ఇంకొక రోజు మళ్ళీ మీటింగ్ పెడదాము అని అంటారు. బాగా కలిసి ఆలోచన చేసి, అంటే నెగ్లెక్ట్ చేసేవాళ్ళు కాదు, ఇంపార్టెన్స్ అనేది మాత్రం ఇచ్చేవాళ్ళు. చిన్న లీడర్స్ని కూడా నెగ్లెక్ట్ చేయటం ఉండదు, టైం ఇచ్చేవాళ్ళు, మాట్లాడేదానికి బాగా కలిసేదానే అవకాశం ఎప్పుడూ ఉండేది. మనం ఏది చెప్పాలన్నా చెప్పగలిగే వాళ్ళము, నో భయం లేదండి. ఏదన్నా ఉంటే డైరెక్ట్గా మాట్లాడొచ్చే యాక్సెస్ ఉంటుంది ఎవరికైనా కానీ, ఎవరికైనా అందుబాటులో ఉండే వ్యక్తిలాగా ఉండేవాళ్ళు. ఓకే. సో అప్పుడున్న చాలా తక్కువ మందే కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని మీరు అందరూ అన్నలాగే భావిస్తారు కాబట్టి, ముద్దులు చెల్లెమ్మ అంటే ఎవరని చెప్తారు? ముద్దులు చెల్లెమ్మ ఎప్పుడు ఆమె కదండి, చేవేళ్ల చెల్లెమ్మ. ఓకే. ఏంటి అంత స్పెషల్ సబితా ఇంద్రారెడ్డి గారు అంటే? ఏం లేదండి, నాకు అనిపిస్తుంది అందుబాటులో ఉన్నారు, దగ్గరలో ఉన్నారు. వరంగల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, దానికి ల్యాండ్ ఇది కావాలి, పనులు ఉంటాయి, ఆ విధంగా దగ్గర అయినారని అనుకుంటున్నాను. కానీ మమ్మల్ని అందరినీ చెల్లెళ్ళగానే చూసారు. ఆ అభిమానం మాకందరికీ సమానంగా పంచారు. ఓకే. సో ఇప్పుడు మీ చేవెళ్ళ చెల్లెమ్మ ఇప్పుడు యాక్టివ్గా పాలిటిక్స్లో ఉన్నారు. సో చెప్పాలంటే యాక్టివ్గా ఉంది పాలిటిక్స్లో ఆమె ఒక్కతే మీ టైంలో ఉన్నామా? మీరందరూ కొంచెం పక్కకు వచ్చేసి. సురేఖ కూడా మాతోనే కదండి, కొండా సురేఖ. కానీ మీ జూనియర్ అని చెప్పుకోవచ్చు ఆమె? లేదు, ఒకేసారి వచ్చాము అందరూ. కానీ చాలా ఏజ్ గ్యాప్ ఉంటుంది కదా మీకు? ఏజ్ గ్యాప్ ఉంది, ఆమె అర్లీగా వచ్చింది, మేమంతా వయసు అయిపోయిన తర్వాత వచ్చాం. ఓకే. సో ఆమె ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రి. సో సునీత లక్ష్మారెడ్డి కానీ, కొండా సురేఖ కానీ అంతా ఫస్ట్ టైం. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు, రాజకీయాల నుంచి దూరంగా వచ్చిన వాళ్ళు. నేను చెప్పేది అంటే ఇప్పుడు రాజకీయం అదొక పార్ట్ అండి లైఫ్లో. ఆ పార్ట్ సక్సెస్ఫుల్గా చేసినామా, ఫెయిల్యూర్ అయినామా అనేది అది ప్రజలే చెప్పాలి. మా వరకు ఏంటంటే మాకు ఒక ఆత్మవిశ్వాసం ఉంది. నేను నా టైంలో నేను చేయగలిగింది చేశాను. 10 మందికి గుర్తుండేలాగా, 10 మందికి ఉపయోగపడేలాగా 4 పనులు చేయగలిగాను అనే ఆత్మ సంతృప్తి ఉంది. దాంతో ఈరోజు మేము వెనక్కి వచ్చినా కూడా మాకేమి దాని గురించి ఆలోచన లేదు. మళ్ళీ ఇంకా నేను కంటిన్యూ కాలేదే, లేదు ఉంటే బాగుండేది అనే ఆలోచన లేదు. ఈరోజు కుటుంబానికి ఇస్తున్నాం మేము టైం అంతా. కుటుంబంలో ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయినారు, ఆ పిల్లలు వచ్చినారు, వాళ్ళకంతా కూడా ఈరోజు ఫ్యామిలీ లైఫ్ అనేది నేను ఇవ్వగలుగుతున్నాను. ఓకే. నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ అన్నిటి మీద, చెట్లు పెంచడము, కిచెన్ గార్డెన్లు ఇవన్నీ ఎలా పెంచుతానో, నాకు వంట అంటే కూడా చాలా ఇష్టం అండి. ఓకే. ప్రేమగా అందరికి వండి పెట్టడము, ఎదుటి వ్యక్తి సంతృప్తిగా తింటే చూడడం అనేది నాకు చాలా సంతోషం. సూపర్. ఇప్పుడు బాబు రాజకీయాల్లోకి వస్తా అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి?
ఇప్పుడున్న రాజకీయాలు మీరు చూస్తూనే ఉన్నారు, ఎలా ఉన్నాయో. మేము అనుకునేది కొంత ముందు వచ్చుంటే బాగుండేదేమో అనే ఆలోచన మాత్రం ఉందండి, అంతకు మించి ఇంకేం లేదు. లేట్గా వచ్చారనేది. లేట్గా వచ్చాడు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, యాక్టివ్గానే ఉన్నారు. సో డిసిషన్ తీసుకునేటప్పుడు చెప్పారా, ఓకే వెళ్ళు, నో ప్రాబ్లం? ఆ డిస్కషన్ అనేది ఉంటుందండి ఫ్యామిలీ. కలిసారా మీరు జగన్ గారిని? జగన్ గారిని కలిసారా మీరు? ఆ మర్యాద ఉంటదమ్మా సీనియర్ నాయకులకి, చాలా మంది రకరకాలుగా బయట చెప్తూ ఉంటారు ఆయన గురించి. అంత ఇప్పుడు మనం కలిసేది ఎప్పుడో 1-2 సార్లు కలుస్తాము చాలు. ఒక్కసారి ఎంతో మందిని చూసారు కదా మీరు, ఆ మాటల్లో తెలిసిపోతుంది మీకు. అంటే కొంచెం ఉడుకు రక్తం కదండి, ఈ పరిణతి అంటే రావడమే రాజకీయాల్లోకి వచ్చి ముందు నుంచి డక్కా ముక్కీలు తిన్నారంటారే, అలాంటి పరిస్థితి కాదు కదా. ఓకే, అందువల్ల ఆ జనరేషన్కి అలా ఉంటారు. ఏమనిపించింది? రాజశేఖర రెడ్డి గారిని చూశారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు, ఇద్దరిలో వ్యత్యాసం అంటే మీ మాటల్లో? ఆ వ్యత్యాసాన్ని గురించి మేము చెప్పగలమండి? మీరే చెప్పాలి, వేరే వాళ్ళు చెప్తే బాగోదు అసలుకి. ఈ ఒక రకంగా చెప్తే 2 జనరేషన్లు వెనుకున్నాం మేము. అవును. అందువల్ల మా మాటకి, మా ఆలోచనకి, ఇప్పటి ఆలోచనకి, ఇప్పటి నడవడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. యాక్సెప్ట్ చేయాలి మనం. అవును. లేదు వాళ్ళు మాలాగా లేరు, మా మాట వినడం లేదని మనం అనుకోకూడదు. మనం వాళ్ళ లైన్లోకి పోవాలి ఈ టైంలో. ఓకే. అందువల్ల ఏది మంచి, ఏది చెడు, ఏది చేస్తే బాగుంటుంది, మనమైతే ఎట్లా ఆలోచించాము, ఇప్పుడైతే ఎలా ఆలోచిస్తున్నారు అనేది చూసి మనమే ఒక డెసిషన్కి వచ్చి. కాదు, ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబం లేదా నల్లపురెడ్డి కుటుంబం ఇలాంటి వాళ్ళనే శాసించి మీరు రాజకీయాల్లో నెగ్గుకొచ్చి చీఫ్ మినిస్టర్ దాకా వచ్చిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు భార్య, మంత్రిగా చేసిన రాజ్యలక్ష్మి గారు ఎంత చదువుంటారు జీవితాన్ని. వేరే కొత్తగా ఏమైనా చదువుకోవాలా? ఆ జీవితం సరిపోతుంది. కానీ ఎక్కడ శత్రుత్వం పెంచుకోవాలా మీరు? లేదండి, అదొక్కటి మీకు అడ్వాంటేజ్ అండి. మిగతా వాళ్ళలాగా వైరానికి వెళ్ళి మాట్లాడటం. నేను అనుకుంటాను, మేము ఆ సర్వీస్ ఓరియంటెడ్ మైండ్తోనే పెరిగినాం కాబట్టి అది మాకు కలిసి వచ్చింది అని అనుకుంటాం. అంతే. అంటే ఆ ఓర్పు, ఆ సహనం, అంతమందితో కలిసి కలివిడిగా ఉండి వాళ్ళందరినీ కూడా ఒక దారిలో తీసుకురావడం అనేది, అది కుటుంబంలో 2-3 పిల్లలతో ఆగాలంటేనే కష్టం. అటువంటిది 3000 మంది పిల్లలతో అది వేగడమే కదా. అవును. మంచో చెడు, ఆరోగ్యము, ఆకలు, చదువు, నడవడికో అన్నిటినీ చూడాలి. అందువల్ల ఆ లైన్లోనే వచ్చాము, ఆ లైన్లోనే ఎదిగాము. కమిట్మెంట్ అనేది కానివ్వండి, అన్నీ కూడా ఉన్నాయి. మంచి దారిలో వచ్చాం మేము అని నేను అనుకుంటాను. సో ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చూశారు, అట్ ది సేమ్ టైం ఇప్పుడు డివైడ్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సపరేట్గా చూస్తున్నారు కాబట్టి చంద్రబాబు గారిని మీరు దగ్గర నుంచి చూసిన రోజులు అవన్నీ మీకు సంబంధించిన నాయకుడే కాబట్టి. అండ్ ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిపాలన మళ్ళీ ఏం చెప్తారు ఇద్దరు సీఎంల గురించి? ఆయన గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారు తీసుకున్న డిసిషన్స్ కానీ. అది అందరికీ జగమెరిగిన సత్యం, అది ఒకరు చెప్పాల్సిన పని లేదు. ఒకరిని నిందించాల్సిన అవసరం లేదు, ఒకరి గురించి చెడుగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారు, చూస్తున్నారు, ఏం కావాలో కోరుకుంటున్నారు. దాని లైన్లోకి అందరూ కూడా వస్తే బాగుంటుందని మేము కూడా అనుకుంటా ఉంటాం. అప్పుడు ఎలా ఉండేవాళ్ళమ్మా వ్యక్తిగతంగా చంద్రబాబు గారు అపోజిషన్లో ఉన్నప్పటికి కూడా? చాలా బాగుండేవాళ్ళండి. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారు జనార్దన్ రెడ్డి గారు ప్రియ శిష్యుడు. ఆయన్ని రాజకీయాల్లోకి తెచ్చింది జనార్దన్ రెడ్డి గారే. ఓకే. ఆయన స్టూడెంట్గా ఉండేటప్పుడు జనార్దన్ రెడ్డి గారు సిండికేట్ మెంబరు యూనివర్సిటీలో. అప్పుడు స్టూడెంట్గా దగ్గర చూడడము, ఆయన అభిమానించడము, ఆయన్ని సెలెక్ట్ చేయడము, ఆయనకి టికెట్ ఇవ్వడము అప్పుడే జరిగింది. ఓకే. ఫస్ట్ రాజకీయంగా ఒక ఎంట్రీ అనేది నేను అనుకున్నంత వరకు, నాకు తెలిసినంత వరకు జనార్దన్ రెడ్డి గారే చంద్రబాబు గారిని తీసుకొచ్చారు అనేది విన్నానండి, అంతే. ఓకే. అంటే ఆ రోజుల్లో నాకు అంత అవగాహన లేదు. సో ఇప్పుడు మీరు మినిస్టర్గా ఉన్నప్పుడు ఇంకా రాజకీయాల్లోకి రాని వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో రేవంత్ రెడ్డి గారి గురించి నేను తెలంగాణ డెవలప్మెంట్ గురించి అడగట్లేదు, వ్యక్తిగతంగా మీరు విన్నదో, మీరు చూసిందో, లేకపోతే ఆయన స్పీచ్లు
నేను అసెంబ్లీలో కూడా నేను చూస్తుంటారు విన్నది కాబట్టి. చూసింది చాలా తక్కువ అండి రేవంత్ గారు అంటే ఆయన కౌన్సిల్లో ఉన్నారు, నేను ఆ రోజు మినిస్టర్గా ఉన్నాను. Hmm. హౌస్కి అటెండ్ క్వశ్చన్ అవర్లో అటెండ్ అయ్యేవాళ్ళము, అంతకు మినహా నాకు పరిచయం లేదు. Hmm. ఆ అబ్బాయి తెలంగాణ, నేను ఆంధ్ర, Hmm. అందువల్ల ఏంటంటే దగ్గర పరిచయం కూడా లేదు. ఓకే. మంచోడు అంటే మాట్లాడేటప్పుడు విన్నాను, హౌస్లో మాట్లాడేటప్పుడు. అప్పుడు కొత్త కుర్రోడైనా కూడా, కొత్తగా వచ్చినా కూడా సబ్జెక్ట్ బాగా మాట్లాడుతున్నాడు అనేది మాత్రం అప్పుడే అనుకున్నాను నేను. సో చూస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి అంతేనా? ముఖ్యమంత్రి అంటే అది ఒక రకంగా అదృష్టం ఉండాలి, టాలెంట్ అంతే కదా. అంతే. చాలా తక్కువ టైంలో కాంగ్రెస్ పార్టీలో హేమీలు ఉన్నా కానీ రేవంత్ రెడ్డి గారిని సెలెక్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఆయనలో ఉన్న టాలెంట్ మెయిన్. అవును, అది నిలబెట్టింది ఆయన. అంటే ఎలక్షన్కి ముందు కష్టపడ్డాడులేండి, పార్టీని గురించి కష్టపడ్డాడు, పని చేశాడు. అది కేవలం అయాచితంగా ఎక్కడో ఉండే రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టలేదు, కూర్చునే అవకాశం కల్పించుకున్నాడు, ఆ పని చేశాడు తను. అవును, దాన్ని అప్రిషియేట్ చేయాలి కదా. ఇప్పుడు అంత డెడికేటెడ్గా ఎలక్షన్ నడిపినారు అని అంటే ఆ సిన్సియారిటీ ఉండాలి కదా. అది 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 ఉంది కాబట్టి ఈరోజు కూర్చోగలిగినాడు. అవును, మీరే అన్నారు కదా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే చాలా బాగా మాట్లాడతారు హౌస్ లో. సో ఇంకేంటి ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు నలుగురు కదా? నలుగురు అబ్బాయిలే. పెద్ద బాబు ఇప్పుడు మా తర్వాత రాజకీయాల్లోకి వచ్చి కొంచెం మా రాజకీయ వాసన పులుంకొని తిరుగుతున్నాడు. రెండో అబ్బాయి ఆర్కిటెక్ట్, మూడో అబ్బాయి, నాలుగో అబ్బాయి ఇక్కడే, ఒకరు హైదరాబాద్లో, ఒకరు బెంగళూరులో ఉంటారు. అంత వాళ్ళు సొంత బిజినెస్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరు పాలిటిక్స్లో లేరు, ఇంట్రెస్ట్ కూడా లేదు, పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడైనా అవసరమైతే పెద్ద బాబు అడిగితే ఏదైనా పని చేయమంటే అది మాత్రం చేసి పెడతారు అంతే. మిగతా యాక్టివ్ పాలిటిక్స్లో లేరు. ఓకే. సో మీకైతే వచ్చే ఉద్దేశం లేదు ఇంకా? లేదండి, అయిపోయింది, మా టర్మ్ అయిపోయింది, మా వయసు అయిపోయింది, మా టర్మ్ అయిపోయింది, మేము చేసిన ఇది అయిపోయింది, ఇప్పుడు ఇంకా ఆలోచన లేదు. సో ఏమన్నా ఉంటే సలహాలు ఇవ్వటం అడిగితే ఎవరైనా అంతే అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి ఉదయలక్ష్మి గారు, శ్రీలక్ష్మి గారు? టచ్ లో ఉంటారు? ఉన్నారండి. ఉన్నారా? అబ్బో, గొప్ప ఐఏఎస్. ఉదయలక్ష్మి నాతో టచ్ లో ఉంటుంది, అప్పుడప్పుడు ఫోన్లు చేసుకుంటాము, మాట్లాడుకుంటూ ఉంటాము. రామలక్ష్మి, శ్రీలక్ష్మి కొంచెం ఎక్కడ ఉండేది నాకు అంత ఐడియా లేదు. ఓకే. మంచి మంచి డిసిషన్స్ తీసుకున్నారు ప్రతి ఒక్క దానిలో. ఇప్పుడు ఒక పరిణతి అండి, ప్రతి ఒక్కరిలో ఒక ఆలోచన, ఒక పరిణతి, మెచ్యూర్డ్ అది ఉండేది. ఆ మెచ్యూరిటీతో తీసుకునే ఆలోచన, అది కానీ మాట్లాడే మాట కానీ అన్నీ గౌరవప్రదంగా ఉండేది. అవును. ఇప్పుడు ఏంటంటే కొంచెం రాజకీయం మారిపోయింది, దాని గురించి ఇంకా మేము చెప్పకూడదు. ఇప్పుడు అందరు చూస్తున్నారు, ఎక్కువ తిడితే చాలా మంచి లీడరు, తక్కువ తిడితే అసలు ఏం చేతరాని వాళ్ళు అంటారేమో అనుకొని మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. జనరేషన్ గ్యాప్లో కూడా వచ్చినటువంటి, ఎక్కువ మాట్లాడితే ఎక్కువ అవకాశాలు వస్తాయి, ఎక్కువ తిడితే ఎక్కువ పదవులు వస్తాయి అనే భ్రమలో ఉన్నారు ఇప్పుడు చెప్పాలంటే వాస్తవంగా. కానీ అది కొన్ని రోజులు ఉండే. అవును, అది టెంపరీ అనండి, కానీ ప్రజల్లో శాశ్వతంగా ప్రజల్లో నిలిచేది కాదు, ప్రజలు గుర్తుపెట్టుకునేది కూడా కాదు. ఎందుకంటే ఆ కాలం కూడా అలాగే వచ్చింది, ఆ కాలానికి తగినట్టుగా వాళ్ళు కూడా వాళ్ళ బిహేవియర్ అలాగే ఉంటుంది. ఎనీహౌ హుందాగా రాజకీయాలు చేశారు, మంచి పదవులు అధిరోహించారు, ప్రజలకు మంచి చేశారు, రాష్ట్రం ముందుకు నడిపించే ప్రయత్నంలో మీ వంతు సహాయం కూడా అందించి హుందాగా ఉన్నారు. ఈరోజు 10 మంది మీ ఇంటర్వ్యూ చూసినా కానీ అబ్బా గొప్ప మనిషి రామ అనుకునే స్థాయిలోనే ఉన్నారమ్మా, ఇలానే ఉండండి. సో హ్యాపీగా ఉన్న చెట్లతోనే మాట్లాడుతున్నారు. సో ఇలానే హ్యాపీగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాజలక్ష్మి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అడగగానే టైం ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్. నిజంగా అయితే నేను ఇంటర్వ్యూ అంటే ఇచ్చుండేదాన్ని కాదు. ఇది ఇంటర్వ్యూ లాగా లేదు కాదు. మీరు ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత ఏంటంటే మనల్ని గుర్తుపెట్టుకొని ఆ అభిమానాన్ని నిలుపుకొని పలకరిస్తున్నారు కదా, మనం కూడా కొంచెం టైం గడుపుదాము ఇద్దరం కలిసి అనే ఆలోచనతో చెప్పాను. కానీ ఇప్పుడు అదే చేసాం.
సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో వెరీ మచ్ మచ్, అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.